దాదాపు 9 నెలల పాటు స్పేస్లో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ ఎట్టకేలకు భూమిని చేరనున్నారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి మరికొన్ని గంటల్లో అంతరిక్షం నుంచి తిరుగు పయనం కానున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వీరు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు. స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ వీళ్లను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. యుఎస్ టైమింగ్స్ ప్రకారం సోమవారం రాత్రి 10:45 క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మొదలు కానుంది. అర్ధరాత్రి 12:45 స్పేస్ నుంచి క్రూ డ్రాగన్ అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతోంది. అదే సాయంత్రం 5:11 భూకక్షలను దాటుకుని కిందకు రానుంది. 5:57 ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ దిగుతోంది. అందులో నుంచి సునీతతో పాటు మరో 3 ఆస్ట్రోనాట్స్ బయటకు రానున్నారు. కాగా 2024 జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్ ద్వారా సునీత విల్మోర్ ఐఏఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అప్పటి నుంచి దాదాపు 9 నెలలకు పైగా సునీత విల్మోర్ ఐఏఎస్లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేసింది నాసా. ఎట్టకేలకు వీరందరినీ తీసుకురానుంది. అయితే వ్యోమగాములు తిరిగొచ్చినా వారి ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూమికి పైకి వచ్చాక పలు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయంటున్నారు వైద్యులు.